Stars up above me, stars in my eyes, fire below me, starting to rise. I'm my own captain, hanging on tight tonight. Pointless to try and turn back the time. I've never been this old in my life. Load up my spaceship, tear through the sky. I might leave. హలో నమస్తే ఫ్రెండ్స్, తెలుగు పెప్పి ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం. 4th of July వీకెండ్. ఇప్పుడు ప్లేన్స్ తీసుకుంటే ఎయిర్పోర్ట్స్ అన్నీ బిజీ ఉంటాయి, మళ్ళీ అన్ని ప్లేసెస్ రద్దీగా ఉంటాయని చెప్పేసి మేము ఇక్కడ నేచర్లో ఉండాలని చెప్పి డిసైడ్ అయిపోయినాము. సో ఇక్కడ చూసినట్టయితే డోమ్ ఉంది కదా, ఈ డోమ్ బుక్ చేసుకున్నాము. ఇది పెస్కడేరో ఏరియాలో ఉంది, పెస్కడేరో సిటీ హాఫ్ మూన్ బే దగ్గర, బే ఏరియాలో ఉంది, కాలిఫోర్నియాలో. ఇక్కడ ఏంటంటే ఓన్లీ AT&T అండ్ వెరైజాన్ మొబైల్స్ పనిచేస్తాయి, T-Mobile పనిచేయదు. సో ఏంటంటే ఇది కంప్లీట్లీ ఇక్కడ ఏంది, మాకు ఒక 8 acresలో ఉంది మా డోమ్. ఇది ఇంకా 8 acresలో వేరే డోమ్స్ 2 ఉన్నాయి అండ్ ఓనర్స్ ఉంటారు ఇక్కడ, అంతే. ఇక్కడ ఇంకెవ్వరు ఉండరు. 40 acres మోర్ దెన్, ఇది ప్రొటెక్టెడ్ ల్యాండ్స్. ఇది అక్కడ చూసినట్టయితే పెసిఫిక్ ఓషన్ ఉంది. సో ఏంటంటే ఇది కంప్లీట్లీ ఐసోలేటెడ్ ప్లేస్. ఇంకా మీకు సిగ్నల్ లేదు, T-Mobile సిగ్నల్ లేదు అంటే ఇక్కడ ఎవరు కాంటాక్ట్లో ఉండరు, ఎక్సెప్ట్ అక్కడ ఓనర్స్ ఉంటారు, ఏమన్నా అవసరం ఉంటే అడగాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మేము మీకు డోమ్ టూర్ చూపిస్తాము. లెట్స్ గో. In all the good and all that's hard, I love you 'cause you're a piece of my heart. హాయ్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ ఇక్కడ July 4th వీకెండ్. ఇక్కడ అమెరికాలో లాంగ్ వీకెండ్కి అందరికీ హాలిడే ఉంటుంది. సో మేము కూడా క్యాంపింగ్ చేద్దామని ఇక్కడ వచ్చినాము. ఇది ఒక ప్రైవేట్ క్యాంపింగ్ ఏరియా. సో ఇది మా క్యాంప్ సైట్. ఇది ఒక మా టెంట్. ఈ టెంట్ కొంచెం డిఫరెంట్గా ఉన్నది. దీన్ని గ్లాంపింగ్ అంటారు. గ్లాంపింగ్ అంటే క్యాంపింగ్ ప్లస్ హోటల్స్ మధ్యలో, లైక్ మనకి వాళ్ళు బెడ్ అన్ని ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు క్యాంపింగ్ అంటే మనమే అన్నీ తీసుకెళ్ళాలి, లైక్ టెంట్, బెడ్డింగ్, ఎవ్రీథింగ్. సో వాళ్ళు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు, బట్ స్టిల్ ఇట్స్ అ టెంట్. ఇక్కడ మనకి మంచి పెసిఫిక్ ఓషన్ వ్యూ ఉన్నది. ఈ క్యాంప్ సైట్ జస్ట్ బిసైడ్ ద పెసిఫిక్ ఓషన్ ఉన్నది. ఈ ఏరియా శానోజే నుంచి ఒక 1.5 hour డిస్టెన్స్లో ఉంది. ఈ ఏరియా పేరు పాస్కెడేరో. ఇది శాన్ ఫ్రాన్సిస్కోకి దగ్గర ఉంటుంది. అండ్ దీన్ని డోమ్ అంటారు. ఈ డోమ్ పేరు ద బిగ్ డోమ్. సో రండి చూద్దాం ఎట్లుంటుంది ద బిగ్ డోమ్. ఈ బిగ్ డోమ్ థీమ్ బుద్ధిజం. బుద్ధిజం పైన ఉన్నది. సో ఇక్కడ మీరు బుద్ధ స్టాచ్యూ చూడొచ్చు. ఇక్కడ be the president, someday you might be a star, someday you might. Okay, come, let's go inside. Play guitar in the between and all the fun. So లోపట ఇది ఎంట్రన్స్. మనం ఫస్ట్ ఎంటర్ అవుతుంటేనే ఇక్కడ మన షూస్ పెట్టడానికి ప్లేస్ ఇచ్చారు. ప్లస్ ఇక్కడ మనకు ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉన్నది. అండ్ ఇది మనకి ఒక ఇట్లా జిప్ పెట్టే ఒక డోర్ ఇచ్చారు ఫర్ ప్రైవసీ. దెన్ సో రాగానే మీకు ఇట్లా బెల్స్ సప్పుడు వినిపిస్తుంది. ఇక్కడ కొంచెం మళ్ళీ ఒక బుద్ధిజం లైక్ థీమ్ ఉన్నది. సో ఇక్కడ మీరు ఓం అవన్నీ చూడొచ్చు. సో ఇక్కడ మీరు ఎంటర్ అయితేనే ఉంటే ఇక్కడ ఒక బెడ్ ఉన్నది. ఇది చాలా స్పేషియస్ ఉన్నది. మాకైతే చాలా స్పేషియస్ ఉన్నది, 2 adults and 2 kidsకి. ఇక్కడ యాక్చువల్లీ ఈ డోమ్ 10 peopleకి అకామిడేట్ చేయొచ్చు. మనము 10 members ఇక్కడ అకామిడేట్ కావచ్చు. ఇక్కడ ఎక్స్ట్రా గెస్ట్స్కి మనకి మ్యాట్రసెస్ ఇచ్చారు, పిల్లోస్ ఇచ్చారు. అండ్ ఇది కింగ్ సైజ్ బెడ్. సో బికాజ్ ఇట్స్ అ కోవిడ్ టైమ్, సో మేము మా బెడ్డింగ్ తెచ్చుకున్నాము అంతా, టు బీ ఆన్ ద సేఫ్ సైడ్. దెన్ ఎంటర్ అయితే ఉంటే ఇక్కడ ఒక పెద్ద చైర్ ఉంది. సో ఇఫ్ యూ వాంట్ టు సిట్ అండ్ ఎంజాయ్ ద వ్యూ, ఎంజాయ్ ద బ్యూటిఫుల్ పెసిఫిక్ ఓషన్, ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు మనము. అండ్ మళ్ళీ ఈ సెటప్ ఇచ్చారు బికాజ్ ఇక్కడ అంతా ఓపెన్ ఉన్నది. సో ఎవరన్నా డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నా వాళ్ళు ఇక్కడ చేయొచ్చు. ఇది కూడా కొంచెం ఇండియన్ థీమ్ లాగా అనిపించింది నాకు. సో ఇక్కడ రాగానే చాలా ఇట్లా విండోస్ టైప్ ఉన్నాయి ఇక్కడ. అది మనం ఇట్లా బయట చూస్తానికి అండ్ మేబీ ఫర్ వెంటిలేషన్ టైప్ ఇక్కడ విండోస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది హీటర్.
ఈ హీటర్ మనకి జనరేటర్తో వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ కౌచెస్ ఇచ్చారు కూర్చోడానికి, సిట్టింగ్. ఎవరైనా ఎక్స్ట్రా మెంబర్స్ వస్తే మనం ఇక్కడ హ్యాంగ్ అవుట్ కావచ్చు మంచిగా. ఇది కూడా హీటర్. బికాస్ ఈ ఇన్ని హీటర్స్ ఎందుకు ఇచ్చారంటే రాత్రికి ఇది పెసిఫిక్ ఓషన్ పక్కనే ఉంది కాబట్టి చాలా చల్లగా అయిపోతుంది. అండ్ ఇది ఒక టెంట్ కాబట్టి చాలా చల్లగా అయిపోతుంది. సో ఇది మనం ఎలక్ట్రిక్ది, ఇది ప్రోపేన్తో వర్క్ అవుతుంది. సో మనకి ఇట్లా ఫెరీ లైట్స్ ఇచ్చారు ఫర్ అ కోజీ ఫీలింగ్. మంచిగా ఇట్లా పిల్లలకు చాలా నచ్చింది ఈ సెటప్. ఇట్లా ఫెరీ లైట్స్ నైట్ కాగానే ఇవన్నీ మనం జనరేటర్ ఆన్ చేస్తే ఇవన్నీ ఆన్ అయిపోతాయి. దెన్ ఇదంతా ఓపెన్ విండో టైప్ ఇచ్చారు. సో ఇక్కడ ఈ ప్రాపర్టీది అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ అన్ని పాస్చర్ రేజ్ హార్సెస్, రెస్క్యూడ్ యానిమల్స్ ఉన్నాయి. ఈ ఓనర్ అంతా ఈ ఫామ్ ఓనర్ అంతా యానిమల్ని రెస్క్యూ చేస్తారంట వాళ్ళు. సో ఇక్కడ ఇవాళ మేము హార్సెస్ చూసాం ఇక్కడ గ్రేస్ చేస్తున్నాయి. Your side, I love you, 'cause you're a piece of my heart. Whatever you do, wherever you are, no matter the time or place, near or far. అండ్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇది ఒక డ్రీమ్ క్యాచర్ అంటారు దీన్ని. In all the good ఇన్స్ట్రుమెంట్స్, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చారు. ఇది బుద్ధిజంతో రిలేటెడ్ అనిపించింది నాకు. సో ఇది కూడా ఒక ఇన్స్ట్రుమెంట్. ఇది నాకు తెలియదు ఎట్లా ప్లే చేయాలి, బట్ ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్. and all that's hard. అండ్ ఇది కూడా ఒక ఇన్స్ట్రుమెంట్. సో మేము పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు ఈ ఇన్స్ట్రుమెంట్తోని. I love you, 'cause you're a piece of my heart. Someday you might make big mistakes, someday you might break hearts, someday you might just fall in love, you might even drive a car. In the between and all the change, I'll be by your side. I'll love అండ్ ఇంకొచ్చేసి ఇక్కడ మనకి మళ్ళీ సీటింగ్ ఏరియా ఇచ్చారు, మన లగేజ్ పెట్టుకోవడానికి సిట్టింగ్ ఏరియా. అండ్ ఇది ఒక బోన్ ఫైర్ టైప్. ఇది ఎలక్ట్రిక్ బోన్ ఫైర్. ఇలా ఫైర్ వస్తుంది, మనం లైట్ చేస్తే ఎలక్ట్రిక్తోని ఫైర్ వస్తుంది. ఇది కూడా ప్రోపేన్తోని వర్క్ అవుతుంది. of my heart. Whatever you do, wherever you are, no matter the time or place, near or far, in all the good and all that's hard, I love you, 'cause you're a piece of my heart. అదే దట్స్ ఇట్. ఈ డోమ్లా ఇంతనే, మనకు ఓన్లీ పడుకోవడానికే ఈ డోమ్లా అరేంజ్మెంట్ ఉన్నది. మంచిగా వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు బయట చాలా చల్లగా అయిపోయిందంటే మనం ఇక్కడ వచ్చి మంచిగా కూర్చొని పెసిఫిక్ ఓషన్ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి చూస్తే మనకు అప్పుడప్పుడు వేల్స్ కూడా కనిపిస్తాయి అని ఓనర్ చెప్పారు. ఇక్కడ కూర్చుంటే మేమైతే ఇంకా స్పాట్ చేయలేదు, కానీ అట్లా కనిపిస్తాయి అంట. సో వెదర్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది కాబట్టి ఇట్స్ అ పర్ఫెక్ట్ వ్యూ. ఇక్కడ నుంచి ఇక్కడ పడుకొని కూడా చూడొచ్చు. సో ఈ డోమ్లోనైతే మన కిచెన్ అండ్ బాత్రూమ్ ఇవ్వలేదు, అది బయట ఇచ్చారు. సో అది కూడా చూద్దాం రండి. సో ఫ్రెండ్స్, ఈ డోమ్ దగ్గర ఇది స్వింగ్స్ ఇచ్చారు. ఇది పిల్లలకి పెద్దోళ్ళకి ఇద్దరికి పనికి వస్తుంది. సో మేము ఎంజాయ్ చేసాం, పిల్లలు కూడా ఇంకా మరీ ఎక్కువ ఎంజాయ్ చేశారు వీళ్ళు. స్వింగ్స్ బాగున్నాయి ఇక్కడ. Someday you might be a star, someday you might be a homeowner, you might even play guitar. In the between and all the fun, I'll be by your side. I love you, 'cause you're a piece of my heart. Whatever you అండ్ అది మన డోమ్ మీరు చూసారు కదా దాని టూర్. దాని పక్కనే కొంచెం మీరు వాక్ చేస్తే ఇక్కడ కిచెన్ ఉన్నది. కిచెన్ సింపుల్ కిచెన్ ఇచ్చారు. సో ఇది కిచెన్. సో కిచెన్ నార్మల్గా ఉన్నది,
చిన్నగా బాగానే స్పేషియస్గా ఇచ్చిండు. ఇక్కడ కూర్చొని తినడానికి మంచి ఒక డైనింగ్ టేబుల్ లాగా ఇచ్చారు. సో మనం ఇక్కడ కూర్చొని తినచ్చు. ఇక్కడ స్టోరేజ్ ఉన్నది, ప్లస్ చాలా బౌల్స్, ప్లేట్స్ అవన్నీ ఇచ్చారు. అండ్ ఇది గ్యాస్ ఓవెన్, సో సింపుల్ ఉన్నది. అండ్ మళ్ళీ కొంచెం వాక్ చేయాలి. అండ్ వాక్ చేస్తే మనకి అక్కడ బాత్రూమ్ ఇచ్చారు. సో మీరు చూసినట్టయితే అక్కడ వేరే డోమ్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న డోమ్స్. సో వాళ్ళకి కూడా మనకి షేర్డ్ బాత్రూమ్ కాదు, ప్రైవేట్ బాత్రూమే. అండ్ ఇక్కడ ఇది ఫైర్ పిట్, ఇది మన బార్బిక్యూ ఏరియా. ఇక్కడ మేము బార్బిక్యూ చేసుకున్నాము రాత్రి. అండ్ మంచిగా ఫెయిరీ లైట్స్ ఇచ్చాడు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ లైటింగ్ ఏరియా ఉంది కదా, అక్కడ విండ్ ప్రొటెక్ట్ చేయడానికి గ్లాస్ ఉందన్నమాట, సరౌండ్ అయ్యింది. సో మీకు విండ్ తోటి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ డోమ్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. And all that's hard, I love you 'cause you're a piece of my heart. ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ కిచెన్ అండ్ రెస్ట్ రూమ్ కొంచెం డోమ్ నుంచి దూరం, డోమ్లోనే లేవు, అవి బయట ఉన్నాయి, కొంచెం వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయి. సో మధ్యరాత్రి టాయిలెట్కి వెళ్ళాలన్నా వాక్ చేసి వెళ్ళాలి. ఇంకోటి ఏంటి, ఇక్కడ చిమ్మ చీకటి ఉంటుంది, ఒక్క లైట్ కూడా ఉండదు. సో మీ దగ్గర టార్చ్ లేకపోతే డన్ అంత అది ఏం కనిపించదు అనమాట. సో మేము టార్చ్ తెచ్చుకున్నాము. సో ఏంటంటే అది ఒకటి డిసడ్వాంటేజ్. ఒక గ్లాంపింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, అంటే స్టవ్ అవి ఉన్నాయి, జనరేటర్ అవి ఉన్నాయి, పవర్ లైన్స్ కూడా లేవు. ఇక్కడ జనరేటరే యూజ్ చేసినాం మేము. అండ్ ప్రోపేన్ గ్యాస్ యూజ్ చేసినాము ఇది హీటింగ్కి, ఓవెన్ హీటింగ్కి. సో మాకు ఓవరాల్గా ఎట్లా అనిపించింది అంటే, ఇది ఇట్లాంటి ట్రిప్ చేయడం మేము ఫస్ట్ టైం అనమాట. పిల్లలతోటి 3 years 5 years ఓల్డ్ పిల్లలతోటి మేము ఇట్లా ఇంత వైల్డర్నెస్గా, ఇంత రిమోట్గా చేయడం ఫస్ట్ టైము. కానీ చాలా బాగా అనిపించింది. 2 days మాకు ఇక్కడ బార్బిక్యూ చేసుకున్నాము. అక్కడ చూసినట్టయితే మంచి వ్యూ ఉంది మనకి, పెసిఫిక్ ఓషన్ వ్యూ. సో చాలా మంచిగా అనిపించింది. దీని కాస్ట్ వచ్చేసి మాకు $450 ప్లస్ ఆ ప్రోపేన్ గ్యాస్కి మనమే పే చేయాలి, జనరేటర్కి మనమే పే చేయాలి. కాబట్టి $550 2 nights ఆర్ 3 days. 2 nights $550 అంటే వర్తే అనిపించింది. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా కష్టపడతారు ఈ డోమ్స్ ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే. ఇంకోటి ఏంటంటే ఇది వీక్ డేస్ బుక్ చేస్తే కొంచెం చీప్ ఉంటుంది వీకెండ్స్ కన్నా. కాబట్టి నాకు $550 పడ్డది. ఒకవేళ మీకు ఓన్లీ సాటర్డే సండేనే కావాలి అంటే ఇంకా ఎక్కువ పడవచ్చు రేటు. పర్లేదు, ఎకనామికల్గానే ఉంది. అంటే ఇంత సిటీకి దగ్గర, హాఫ్ మూన్ బేకి దగ్గర, మళ్ళీ ఇంత మంచి వ్యూస్, ఇంత మంచి లైటింగ్ తోటి ఫైర్ పెట్టించిండు మళ్ళీ. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు మరిన్ని కావాలంటే ప్లీజ్ మా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్. Drive a car in the between and all the change. I'll be by your side. I love you 'cause you're a piece of my heart.